డియర్ ఫ్రెండ్స్, బ్రేవ్ మార్నింగ్ అండి. నేను విఘ్నేశ్వర్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాం. ఎస్, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసి ఉంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఎటువంటి టీమ్ మీటింగ్ ట్రైనింగ్ లేకుండా కూడా ప్రతి నెల ఏ విధంగా 25,000 to 30,000 రూపీస్ సంపాదించాలి, ఈరోజు ఈ వీడియో మీద మనం మాట్లాడబోతున్నాం. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మనం చాలామంది ఉన్నాము, ఎప్పటి నుంచో ఉన్నాం. గత 6 to 7 years నుండి నేను కూడా ఉన్నాను. బట్ నెట్వర్క్ మార్కెటింగ్లో మనం రైట్ వేలో చూసినట్లయితే కనుక యాక్చువల్గా ఒక 1000 పీపుల్స్ని మనం తీసుకుంటే, అంటే 1000 మందిని మనం తీసుకుంటే 1000 మందిలో ప్రాక్టికల్గా 10 మంది మాత్రమే డబ్బు సంపాదిస్తున్నారు. అవునా కాదా? 1000 మందిలో 10 మంది ఎవరైతే ఉన్నారో ఈ 10 మందిలో కూడా ఒక్కరే మంచి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. మిగతా 9 మంది ఎవరైతే ఉన్నారో ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటారు. బట్ మిగతా 9,099 మంది ఎవరైతే ఉన్నారో ఎంతో కొంత, అంటే 100, 200, 500, 1000 రూపాయల దాకా సంపాదిస్తూ ఉంటారు. అంతకంటే ఎక్కువ సంపాదించట్లేదు. అవునా కాదా? మీరు ఒకవేళ ఒప్పుకుంటే కనుక కింద కామెంట్ బాక్స్ ఓపెన్గా ఉంది, మీకోసమే మీరు దాన్ని టైప్ చేసి నాకు చెప్పవచ్చు. బట్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను, చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అయితే అవుతున్నారు, కానీ టీం తయారు చేయలేక చాలా ఇబ్బంది పడుతూ డబ్బు సంపాదించలేకపోతున్నారు. వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో బాగా ఉపయోగైతే పడుతుంది. డియర్ ఫ్రెండ్స్, గత 6 to 7 years నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను చూస్తూ ఉన్నాను ఎందుకు 1000 మందిలో 10 మంది మాత్రమే డబ్బు సంపాదిస్తున్నారు అంటే, ఈ 10 మందికి మీటింగ్ చేయడం వచ్చు, ట్రైనింగ్ చేయడం వచ్చు, ప్లాన్ ప్రజెంటేషన్స్ ఇవ్వడం వచ్చు, జనాల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అవి వాళ్ళకి వచ్చు. కాబట్టి ఈ 1000 మందిలో 10 మంది డబ్బు సంపాదిస్తున్నారు. బట్ ఎవరైతే డబ్బు సంపాదించలేకపోతున్నారో వాళ్ళకి ఏమీ రాదు కాబట్టి, చెప్పడం రాదు కాబట్టి, ప్లాన్ చూపించడం రాదు కాబట్టి చాలామంది డబ్బు సంపాదించలేకపోతున్నారు. సో చాలామంది వెయిటింగ్లో ఎలా ఉన్నారంటే, ఎటువంటి మీటింగ్ లేకుండా, ట్రైనింగ్ లేకుండా, టీం లేకుండా కూడా ఏమైనా ఆప్షన్స్ ఉంటే బాగుండు అని చాలామంది ఫీల్ అయి ఉంటారు. మీరు కూడా అలాంటి ఫీలింగ్స్లో ఉంటే కామెంట్ బాక్స్ ఓపెన్గా ఉంది, రాయండి. సో దట్ దీని మీద ఇంకా మంచి మంచి వీడియోస్ నేను తీసుకొస్తాను. ఎటువంటి టీం, ఎటువంటి మీటింగ్, ఎటువంటి ట్రైనింగ్ లేకుండా కూడా ఎలా డబ్బు సంపాదించాలి, దాని మీద ఈ ఛానల్లో మీకు చాలా క్లారిటీ అయితే ఇస్తాను. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూసినట్లయితే కనుక క్లారిటీతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డియర్ ఫ్రెండ్స్, నేను నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా కంపెనీ చూసి ఉన్నాను. ప్రతి కంపెనీ దగ్గర ఈ 1000 మందిలో 10 మంది ఎవరైతే ఉన్నారో, అంటే ఈ 10 మంది డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం అయితే ప్లాన్ ఉంది. కానీ ఈ మిగతా 9,099 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం ఏ కంపెనీ దగ్గర ఎటువంటి ప్లాన్ లేదు. వీళ్ళ కోసం ఏ కంపెనీ పట్టించుకోరు కూడా. బట్ డియర్ ఫ్రెండ్స్, నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. బికాస్ ఈరోజు నేను ఒక మంచి కంపెనీలో వర్క్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఆ కంపెనీలో ఈ 10 మంది కోసం మాత్రమే కాదు, ఈ 10 మందితో పాటు మిగిలిన ఎవరైతే ఉన్నారో, అంటే 9,099 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా కంపెనీ ఒక మంచి ప్లాన్ తీసుకొచ్చింది. ఎటువంటి మీటింగ్, టీమ్, ట్రైనింగ్ లేకుండా కూడా డబ్బు సంపాదించవచ్చు అన్నమాట. రైట్? సో డియర్ ఫ్రెండ్స్, చాలామంది హౌస్ వైఫ్ని నేను చూస్తూ ఉంటాను. లేడీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్కెట్లో మామూలుగా మీరు చూడండి, బట్టల షాప్ కానివ్వండి, లేదంటే చిన్న టైలరింగ్ షాప్ కానివ్వండి, లేదా ఇంట్లోనే వాళ్ళు చిన్న బ్యూటీ పార్లర్ కానీ ఓపెన్ చేస్తూ ఉంటారు. జెంట్స్ అయితే ఏం చేస్తారు, జాబ్ చేసిన తర్వాత ఓలా, స్విగ్గీ, జొమాటో ఇలాంటి డ్రైవ్ చేస్తూ ఉంటారు. నేను హైదరాబాద్లో చూస్తుంటాను, చాలామంది అలా చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే కూడా. మిగిలిన వాళ్ళు అంటే ఊరు సైడ్స్లో ఎవరైతే ఉన్నారో, విలేజెస్ సైడ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారు, చిన్న ఒక టీ కొట్టు కానీ, కిరాణా కొట్టు కానీ. సో పార్ట్ టైమ్గా అల్టిమేట్గా మనకు కావాల్సింది డబ్బు. ఈ డబ్బు సంపాదించడానికి ఏదైతే ఈజీగా అవుతుందో అది చేస్తున్నారు. పైగా ఈ మధ్య మీరు చూడండి, బాగా ఫేమస్ అయింది టీ కాన్సెప్ట్స్. అంటే టీ టైమ్ కానీ, టీ వరల్డ్ కానీ, దేశీ టీ కానీ, ఇలా రకరకాల టీ ఫ్రాంచైజీ కూడా మార్కెట్లో ఉంది. అండ్ ఇలాంటి ఫ్రాంచైజీ తీసుకోవాలి అనుకున్నా కూడా మనకి చాలా డబ్బు ఇన్వెస్ట్మెంట్ అయితే వస్తుంది. సో నేనేం అడుగుతున్నానంటే, ఈరోజు బయట మార్కెట్లో ఇలాంటి చిన్న చిన్న నుంచి పెద్ద పెద్దవి మీరు ఏది స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, ఈవెన్ దో ఒక చిన్న పాన్ డబ్బా ఓపెన్ చేయాలన్నా కూడా ఈరోజు మినిమం 1,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఉంది. అవునా కాదా? 1,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత పోనీ నాకు ఎంత డబ్బు వస్తుంది, క్లారిటీ ఉందా? కంపల్సరీ నేను 1,00,000 రూపీస్ పెడుతున్నాను, నాకు ఎంత డబ్బు వస్తుంది అని మనకి ఎటువంటి క్లారిటీ అయితే, గ్యారంటీ అయితే లేదు. బట్ నేనేం చెప్తున్నానంటే, అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మనం రిస్క్లో ఉండకుండా కూడా ఏ విధంగా మనము చిన్న రిస్క్తో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దాని మీద బాగా క్లారిటీ ఇస్తున్నాను, వినండి. ఇంకోటి కూడా స్పెషల్గా చెప్తున్నాను, ఈ వీడియో వారికి చాలా ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఆల్రెడీ ఒక చిన్న షాప్ ఉందో, ఏ షాప్ అయినా కావచ్చు, మీకు బట్టల షాప్ అయినా కావచ్చు, మీకు కిరాణా షాప్ అయితే ఇంకా బాగుంటుంది, లేదా మీకు ఏదైనా చిన్న చిన్న ప్రొవిజన్ షాప్స్ మీరు రన్ చేస్తూ ఉన్నారు, అలాంటిప్పుడు మీకు ఇంకా ఇది బాగా ఉపయోగపడుతుంది. లైక్ మీకు బట్టల షాప్ ఉంది, మీరు ఇంట్లో టైలరింగ్ షాప్ రన్ చేస్తూ ఉన్నారు,
మీకు ఒక చిన్న టీ కొట్టు ఉన్నాయి, లైట్ ఇలాంటి మీకు చిన్న చిన్న ప్రొవిజన్ షాప్స్ ఉన్నా కూడా ఇది మీకు ఇంకా చాలా చాలా హెల్ప్ అయితే అవుతుంది, రైట్? సో డియర్ ఫ్రెండ్స్, లేట్ చేసుకోకుండా మన కాన్సెప్ట్ మీద వచ్చేద్దాం. ఏ టీము, ఏ మీటింగ్, ఏ ట్రైనింగ్ లేకుండా కూడా డబ్బు ఎలా సంపాదించడం. ఇంకోటి చెప్తున్నాను, మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే అక్కడి నుంచి మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. అక్కడి నుంచి ఉండి మీ ఊర్లో ఉండి మీరు ఈ యొక్క వర్క్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రతి నెల మీరు 25,000 to 30,000 సంపాదించవచ్చు. మీరు లేడీస్ అయినా సరే, మీరు జెంట్స్ అయినా సరే, మీకు చదువు ఉన్నా సరే, మీకు చదువు లేకపోయినా సరే, రైట్? సో డియర్ ఫ్రెండ్స్, లేట్ చేసుకోకుండా కాన్సెప్ట్ మీదకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూడబోతున్నాం. ఈ బోర్డు మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టికల్గా మనం చూడబోతున్నాం ఏ విధంగా మనం ఈ యొక్క డబ్బు అనేది సంపాదించవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క కాన్సెప్ట్లో మనం ఒక కంపెనీతో టైఅప్ అయ్యి వర్క్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఆ కంపెనీ పేరు వచ్చేసి సన్ఎడ్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్ అండి, సన్ఎడ్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది బేసికలీ ఒక మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ అనమాట. అండ్ ఈ కంపెనీ రకరకాల ప్రోడక్ట్ అనేది ఓన్గా తయారు చేస్తూ ఉంటుంది. లైక్ మనం చూసినట్లయితే పర్సనల్ కేర్ కానీ, హోమ్ కేర్ కానీ, కలర్ కాస్మెటిక్స్ కానీ, కిచెన్ ప్రోడక్ట్ కానీ, హెల్త్ ప్రోడక్ట్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇలా రకరకాల ప్రోడక్ట్ ఈ కంపెనీ ఓన్గా తయారు చేస్తూ ఉంది. సో ఈ ప్రోడక్ట్తో పాటు మన బిజినెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. మీకు ముందే చెప్తున్నాను, ఈ యొక్క కాన్సెప్ట్ యాక్చువల్గా ఏమంటే ఇది రీటైల్ ప్లాన్ అనమాట. రీటైల్ ప్లాన్ అనమాట. ఓకే, సో ఈ రీటైల్ ప్లాన్ ఉంది కాబట్టి దీన్ని మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇది ఎవరి కోసం బాగా ఉపయోగపడుతుంది? మీకు నెట్వర్క్ బిల్డ్ చేయడం వచ్చినా రాకపోయినా పర్లేదు, ప్లాన్ చెప్పడం వచ్చినా రాకపోయినా పర్లేదు, మీకు రీటైల్ చేయడం అట్లీస్ట్ రావాలి. రీటైల్ చేయడం మీనింగ్స్ ఏంటి? ఇలాంటి ప్రోడక్ట్ మీరు అమ్మగలగాలి. ఏమేం ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, ఈ కంపెనీ దగ్గర ఏమేం ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్నాయో మీరు చూడాలి అనుకుంటే కనుక నేను ఇదే వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఇచ్చేస్తాను. ఆ వీడియో ద్వారా వెళ్ళి మీరు ఈ కంపెనీలో ఏమేం ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్నాయి మీరు డీటెయిల్గా చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రోడక్ట్ గురించి మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడొచ్చు. లేదా మీరు ఇక్కడ చూస్తున్నారు ఐ బటన్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా మీకు రాసి వస్తుంది. ఈ వీడియోని కూడా మీరు క్లిక్ చేసి చూడొచ్చు. సో దట్ ఈ కంపెనీలో దొరికే ప్రోడక్ట్ గురించి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సపోజ్ చాలామంది నేను చూస్తున్నాను నెట్వర్క్ బిల్డ్ చేయడం వచ్చినా రాకపోయినా మనం రీటైల్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. అందుకే నేను చెప్పాను, షాప్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ఫుల్. స్పెసిఫిక్గా లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్ అనమాట. సో ఇది మనకి రీటైల్ ప్లాన్. మనం రీటైల్ చేయాల్సి వస్తుంది, అమ్మాల్సి వస్తుంది, రైట్? మరి ప్రోడక్ట్ ఏమేమి ఉంటుంది? అగైన్ చెప్తున్నాను, ప్రోడక్ట్ ఏమేమి ఉంటుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే పైన ఐ బటన్లో లింక్ ఉంటుంది, కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఉంటుంది. వీడియో లెంతీగా అవ్వకూడదు అని చెప్పేసి ఆ వీడియో సపరేట్గా తయారు చేయడం అయితే జరిగింది. దాన్ని వెళ్ళి మీరు చూడండి, ఆ తర్వాత మళ్ళీ దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. లేదా ముందు ఈ వీడియోని చూడండి, ఆ తర్వాత ఆ వీడియో కూడా చూడండి, రైట్? సో రీటైల్ ప్లాన్ అనమాట. నా రీటైల్ ప్లాన్లో మన కంపెనీ ఉంటుందంటే వెరీ సింపుల్ అండి. మీరు ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేయాలి. ఇందాక మనం అనుకున్నాం కదా, టీ కొట్టు కానీ, బట్టల షాప్ కానీ, లేదా మనం టైలరింగ్ షాప్ కానీ, లేదా ఒక టీ టైమ్ ఫ్రాంచైజీ కానీ మనం తీసుకోవాలి అనుకుంటే కంపల్సరీ మనకి మోర్ దెన్ 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది. బట్ ఈ బిజినెస్లో, ఈ కాన్సెప్ట్లో మనం అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉండదు. వెరీ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు? ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది మనకి అరౌండ్ 50,000 రూపీస్ అండి. 50,000 రూపాయలు మనకి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇది 50 నుంచి 55,000 వరకు అవ్వచ్చు అండి, డిపెండ్ ఆన్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, బాగా క్లారిటీగా నేను చెప్తున్నాను, ఈ వీడియోని బాగా క్లారిటీగా మీరు వినండి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? 50,000 to 55,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనేది మ్యాక్సిమం అవుతుంది. అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే అవ్వదు. నా దీంట్లో మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో బెనిఫిట్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి కాబట్టి, సో నంబర్ 1 ఇక్కడ కంపెనీ ఉంటుందంటే ఎప్పుడైతే మీరు 50,000 to 55,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మీకు నేను అరౌండ్ 65,000 రూపీస్ ప్రోడక్ట్, ఎంతండి? 65,000 రూపీస్ ప్రోడక్ట్ నేను మీకు ఇస్తాను. సో మన ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎంత చేసామండి? ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 50,000 to 55,000 రూపీస్ ఉంది. నేను ఎగ్జాంపుల్గా 50,000 తీసుకుంటున్నాను. సో మనం 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసాం. బట్ కంపెనీ ప్రోడక్ట్ ఎంత ఇచ్చింది? 65,000 రూపాయల ప్రోడక్ట్ ఇచ్చింది. నేను పక్కన రాసుకుంటున్నాను 15,000 రూపీస్ ప్రోడక్ట్ మనకి ఇక్కడ అడిషనల్గా రావడం అయితే జరిగింది, రైట్? ఇది బెనిఫిట్ నెంబర్ 1. నా బెనిఫిట్ నెంబర్ 2 గురించి మనం ఇక్కడ చూసినట్లయితే కనుక కంపెనీ మీకు 10,000 వర్త్ ప్రోడక్ట్ మళ్ళీ మీకు ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఎస్ అండి, ఫ్రీగా. దీని గురించి మీరు ₹1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, లేదా కంపెనీకి ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు మనకి 10,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది? వెరీ సింపుల్. మీరు అట్ ఏ టైం 65 అంటే 50,000 రూపీస్ ప్రోడక్ట్ తీసుకున్నారు కాబట్టి, 50,000 రూపీస్ స్టాక్ ఒకటేసారి తీసుకున్నారు కాబట్టి మీకు ఇది ఫ్రీగా ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 10,000 రూపీస్ ప్రోడక్ట్ ఇక్కడ మనకి ఫ్రీగా రావడం అయితే జరిగింది. ఇది బెనిఫిట్ నెంబర్ 2 అనమాట. నా బెనిఫిట్ నెంబర్ 3కి మనం వచ్చేద్దాము. కంపెనీ ఏమంటుందంటే దీని మీద మీకు ఒక క్యాష్ బ్యాక్కి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది? 2,250 రూపీస్ మనకి ఇక్కడ ఏమొస్తుందండి? క్యాష్ బ్యాక్ అంటే
మనకి డబ్బు అనేది తిరిగి రిటర్న్ ఇస్తుంది కంపెనీ. ఎలా వస్తుంది డబ్బు? అకౌంట్లో వస్తుంది. మన అకౌంట్ నెంబర్ని యాడ్ చేసుకోవచ్చు. నా ఇది కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తాను. 2250 రూపీస్ మనకి క్యాష్ వచ్చింది. నా మొత్తం ఈ మూడుని నేను టోటల్ చేస్తున్నాను చూడండి. సో 15,000 ప్లస్ అంటే 15,000 ముందు మనం 50,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసాము. సో మనకి 65,000 ప్రోడక్ట్ ఇచ్చారంటే 15,000 రూపీస్ ప్రోడక్ట్ ఎక్స్ట్రాగా వచ్చింది. తర్వాత మళ్ళీ 10,000 ప్రోడక్ట్ అప్పుడే వెంటనే మనకి ఫ్రీగా తీసేసుకున్నాం మనం. అప్పుడు ఎంత వచ్చింది? మళ్ళీ 10,000 ప్రోడక్ట్ మనకి ఫ్రీగా వచ్చింది. అండ్ మంత్ ఎండ్ వచ్చేసరికి దీని మీద మనకి క్యాష్ బ్యాక్ వచ్చింది. ఎంత వచ్చింది? 2,250 రూపీస్. సో మూడుని మనం కలిపితే 15,000 ప్లస్ 20,000 ఎంత అయింది? 25,000 అండ్ 25,000 ప్లస్ 2,000 సో 27,250 రూపీస్ టోటల్ వచ్చేసి మనకి రిటర్న్ అనమాట. ఇప్పుడు యాజ్ పర్ పర్సంటేజ్ మాట్లాడతాం. పర్సంటేజ్ మనం చూసినట్లయితే సుమారు 55% లాభం అనేది మనకి రావడం అయితే జరిగింది. అవునా కదా? సో డియర్ ఫ్రెండ్స్, నేనేం అడుగుతున్నానంటే 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాము. 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి దీన్ని ఒకవేళ మనం రీటైల్ చేస్తే, అంటే ఇది ముందే చెప్పాను రీటైల్ ప్లాన్ కాబట్టి, రీటైల్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి మనకి ఇంత బెనిఫిట్స్ అనేది మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ మీరు చూసినట్లయితే కనుక మనకి హోమ్ కేర్ ప్రోడక్ట్ కానీ, కిచెన్ కేర్ ప్రోడక్ట్ కానీ, హెల్త్ కేర్ ప్రోడక్ట్ కానీ, కలర్ కాస్మెటిక్స్ కానీ, ఇలాంటి అన్ని రకాల ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఈజీగా రీటైల్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీ ఏరియాలో ఒక 30 పీపుల్స్ 30 మంది ఫ్యామిలీస్కి మనం మంత్లీ ఒక 2,000 to 2,500 ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. మనం ప్రోడక్ట్ రీటైల్ చేసామనుకోండి, అరౌండ్ 75,000 రూపీస్ ప్రోడక్ట్ మనకి ఇక్కడ రీటైల్ అయిపోయిందా లేదా? సో మనము 2వ తారీఖు లేదా 3వ తారీఖు యొక్క స్టాక్ని మనం తీసుకున్న తర్వాత ఈ 30 ఫ్యామిలీస్ ఎవరైతే మన ఏరియాలో ఉన్నారో, మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనం ఏం చేసుకోవచ్చు అండి, వీళ్ళకి మనం వెళ్ళి హోమ్ డెలివరీ మనం ఇచ్చినా కూడా సో వితిన్ 1 వీక్లో ఈ యొక్క స్టాక్ని మనం రీటైల్ చేసేయచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో ఎవరైతే రీటైల్ షాప్ ఉంటుందో, అంటే ఎవరైతే కిరాణా షాప్ పెట్టుకొని అమ్ముతున్నారో వాళ్ళకి మ్యాక్సిమం వచ్చే లాభం ఎంతో తెలుసా? 10% నుండి 15% మాత్రమే లాభం వస్తుంది. ఎస్ అండి, 1 lakh రూపీస్ సామాన్ అమ్మితే కానీ 10 నుంచి 15,000 రూపాయలు వాళ్ళకి రావట్లేదు. అలాంటి పరిస్థితిలో మనం జస్ట్ 50,000 రూపీస్ ప్రోడక్ట్ రీటైల్ చేస్తే మనకి ఎంత లాభం వస్తుందండి? 27,000 రూపీస్ మనకి యాజ్ ఏ క్యాష్ రూపంలో లాభం వస్తుంది. సో ఈ ప్రోడక్ట్ రూపంలో వస్తుంది ఎంత? 25,000, 2,000 ఏమో క్యాష్ రూపంలో వస్తుంది. దీన్ని మనం రీటైల్ చేసేసినాం అనుకోండి, మొత్తం మనం దాన్ని క్యాష్ రూపంలో అయితే మార్చుకోవచ్చు. ఇంతే కాదు, దీంతో పాటు కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ కూడా మనకి వస్తున్నాయి. సో అడిషనల్ బెనిఫిట్ మనం మాట్లాడితే కానీ నెంబర్ 1 మనకి దీంతో పాటు ఒక బ్యానర్ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. బ్యానర్ ఎలా ఉంటుందంటే దాని మీద మీకు రాసి ఉంటుంది హోమ్ షాపీ అని రాసి ఉంటుంది. మీకు ఒక బ్యానర్ అనేది ఇక్కడ వస్తుంది. బ్యానర్ కాస్ట్ ఈరోజు మనం మినిమం మనం మాట్లాడితే కనుక అట్లీస్ట్ 300 రూపీస్ నుంచి 500 రూపీస్ ఉంటుంది ఒక బ్యానర్ కాస్ట్. ఓకే, మీరు దాన్ని మీ ఇంటి బయట కూడా కట్టుకోవచ్చు. సో దట్ జనాలకి తెలుస్తుంది ఇక్కడ షాప్ ఉంది అనే విషయం, రైట్? బెనిఫిట్ నెంబర్ 2 మనం మాట్లాడితే కనుక ఈరోజు ఏ షాప్ మనం పెట్టాలి అనుకున్నా కూడా ఫుడ్ లైసెన్స్ మనకి అవసరం ఉంది. ఫుడ్ లైసెన్స్ లేకుండా మనం ఏ ప్రోడక్ట్ కూడా అమ్మలేము. అండ్ ఈరోజు మనం ఒక ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి అనుకోండి, మార్కెట్లో మనం వెళ్ళి గవర్నమెంట్ దగ్గర ఫుడ్ లైసెన్స్ మనం అప్లై చేసినా కూడా మినిమం ఈరోజు దాని కాస్ట్ వచ్చేసి 2,500 రూపీస్ నుంచి 3,000 రూపీస్ ఉందన్నమాట, రైట్? కానీ ఈ యొక్క డబ్బు మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? మీరు కంపెనీ యొక్క ప్రోడక్ట్ తీసుకుంటున్నారు కాబట్టి, కంపెనీ యొక్క ప్రోడక్ట్ మాత్రమే మీరు రీటైల్ చేస్తున్నారు కాబట్టి ఈ బ్యానర్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది. ఆల్సో ఈ యొక్క ఫుడ్ లైసెన్స్ ఏదైతే ఉందో ఈ ఫుడ్ లైసెన్స్ కూడా కంపెనీ మీకు ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఎగ్జాంపుల్గా చెప్తానండి, మీకు ఒక కిరాణా షాపే ఉంది. మీరు 3 to 5 lakh రూపీస్ ప్రోడక్ట్ మంత్లీ అమ్ముతున్నారు. మీరు ఏం చేసుకోవచ్చు అంటే 3 to 5 lakhs ప్రోడక్ట్తో పాటు ఈ యొక్క ప్రోడక్ట్ 50,000 మీరు కలిపి అమ్మేశారనుకోండి, మీరు బయట మార్కెట్లో ఏదైతే లాభం వస్తుందో దానికంటే ఆల్మోస్ట్ 3 times ఎక్కువ లాభం మీకు వస్తుంది. ఎగ్జాంపుల్గా మీకు ఒక చీర షాప్ ఉంది, లేదంటే మీరు ఒక టైలరింగ్ షాప్ నడిపిస్తున్నారు, మీరు అక్కడ ఈ యొక్క బోర్డు పెట్టేసేయండి ఆర్గానిక్ ప్రోడక్ట్ అవైలబుల్ అంటే చాలామంది మీ ఇంటికి వచ్చి కొనుక్కొని వెళ్తారు. సో డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారా ఇప్పటికే ఆల్మోస్ట్ 500 మంది పైన ప్రతి నెలకి యావరేజ్గా చెప్తున్నాను 20 నుంచి 30,000 రూపాయలు సంపాదిస్తున్నారు. సో మన దగ్గర కూడా అవకాశం ఉంది కదా. మనం ఎటువంటి నెట్వర్క్ లేకపోయినా, ఎటువంటి టీమ్ లేకపోయినా ఫస్ట్ మంత్ నుంచే మనం 20,000, 30,000 రావాలి అనుకోండి మంత్లీ, మనకు ఒక చాలా పెద్ద టీం ఉండాలి. మీరు గమనించండి, ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నారో, ఎవరైతే నెట్వర్క్ని తయారు చేస్తున్నారో, ఇదే 20,000 రావాలి అంటే ఆల్మోస్ట్ 6 నెలల కష్టపడాలి. మినిమం 6 నెలల కష్టపడి ఒక టీం తయారు చేస్తే కానీ 20 నుంచి 25,000 రూపీస్ మనకి రావట్లా. బట్ ఈరోజు మీరు ఏ టీం ఉన్నా లేకపోయినా మీరు కేవలం రీటైల్ మీద ఫోకస్ చేసినట్లయితే కనుక మీరు ఫస్ట్ మంత్ నుంచి ఈ యొక్క ఇన్కమ్ని తీసుకునే అవకాశం 100% ఉంది.
నాకు తెలుసు ఇంకా మీకు చాలా క్వశ్చన్స్, చాలా డౌట్ అన్నీ కూడా ఉంటాయి. దానికోసమే నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీరు చూడండి ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంది. ఈ నెంబర్కి మీరు ఒకవేళ కాల్ చేసినట్లయితే కనుక నేను మిగతా ఇన్ఫర్మేషన్స్ కూడా మీకు ఇస్తాను. మీరు ఏపీ, తెలంగాణ ఎక్కడి నుంచి అయినా సరే ఈ యొక్క కాన్సెప్ట్ మీద వర్క్ చేసి ఫస్ట్ మంత్ నుంచే మీరు డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఇంకోటి కూడా మీకు అడ్వాన్స్గా చెప్తున్నాను, మీరు ఈ రీటైల్ షాప్ని తీసుకొని రీటైల్ చేస్తూ ఈ డబ్బు సంపాదించవచ్చు. అది ఒక ఎత్తు అయితే ఇంకో అవకాశం కూడా ఉంది. మీరు ఒకవేళ ఇదే షాప్, దీన్ని బేసికలీ మనం రీటైల్ ప్లాన్ అంటున్నాము. ఈ యొక్క షాప్ని అంటే దీన్ని హోమ్ షాపీ మోడల్ అంటారు. హోమ్ షాపీ. ఓకే, ఎందుకు హోమ్ షాపీ? ఇది ఇంట్లోనే పెట్టుకుంటున్నాం కాబట్టి దీన్ని హోమ్ షాపీ అంటున్నారు. ఒకవేళ మీరు మీ ఏరియాలో ఒక 10 మందికి ఈ హోమ్ షాపీ ఓపెన్ చేపిస్తే గనక దాని ద్వారా కూడా మీరు మంత్లీ యావరేజ్గా ఒక 50,000 రూపీస్ పర్ మంత్ సంపాదించే అవకాశం ఉంది. ఎస్ అండి, మీరు ఓన్గా హోమ్ షాపీ పెట్టుకుంటే 27,000 వరకు సంపాదించే అవకాశం ఉంది. బట్ మీరు ఒకవేళ మీ ఏరియాలో ఒక 10 మంది చేత హోమ్ షాపీ పెట్టిస్తూ వాళ్ళకి కూడా ఒక ఉపాధి కల్పిస్తే మీరు కూడా అక్కడ నుంచి సుమారు యావరేజ్గా ఒక 50,000 రూపాయలు ప్రతి నెల సంపాదించే అవకాశం అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నేను ఒక నెట్వర్కర్ అనుకోండి, మీరు నన్ను జాయిన్ చేసినట్లయితే నేను ఈ మంత్ మేబీ కొనుక్కోవచ్చు, నెక్స్ట్ మంత్ కూడా నేను కొనుక్కోవచ్చు. కానీ థర్డ్ మంత్ నేను కొంటానా లేదా మీరు చెప్పలేరు, ఎందుకంటే అది డిపెండ్ ఆన్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మీద ఉంటుంది. బట్ ఒకవేళ నేను రీటైల్ చేస్తే నేను ఎవ్రీ మంత్ నా పని రీటైల్ చేయడం. ఎందుకు? రీటైల్ చేస్తేనే నాకు డబ్బు వస్తుంది కాబట్టి ప్రతి నెల అది చేస్తాను. అండ్ ప్రతి నెల ఈ 10 మందిని మనం ఒకవేళ హోమ్ షాప్ ఇప్పిస్తే కనుక 50,000 చొప్పున చూస్తే సుమారు మనకి దగ్గర 5 లక్షల రూపాయలు మనము సేల్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. దాని ద్వారా ఎవ్రీ మంత్ ఒక 50,000 రూపీస్ పర్ మంత్ సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. సో ముందే చెప్పాను కదా, 20,000 to 30,000 కాదండి, అంతకంటే ఎక్కువ ఎలా సంపాదించాలి అనేది నేను చెప్తాను. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు చూసి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో నేరుగా వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళు మిగతా విషయం మీద మీకు క్లారిటీ అయితే ఇస్తారు. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీద ఇంతే. నెక్స్ట్ వీడియో మీద మనం మందికి వద్దాం. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఇంకేమన్నా మీకు కావాలంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో ఇంకా మోర్ వీడియోస్ అనేది మీకు వస్తూ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.